ఫ్రెండ్స్, త్రిష తమిళనాడు సీఎంగా విజయ్ తన మొదటి బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి స్వాతంత్ర దినోత్సవ సందర్భానికి హడావిడిగా సడన్ గా వచ్చేసింది. అప్పటికి జస్ట్ ఒక 2 to 3 డేస్, అంటే ఇంచుమించు ఒక 5 డేస్ అనుకోండి. లేకపోతే 5 డేస్కి ముందే సంగీత గారు విజయ్తో విడాకుల్ని రద్దు చేసుకున్నారు. విజయ్ గారు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా తన వివాహ బంధాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, త్రిష రావటము, వాళ్ళ అమ్మా నాన్నల్ని పలకరించటము, అక్కడున్న వాళ్ళందరూ కూడా త్రిషను చూస్తున్నా కూడా అవేం పట్టించుకోకుండా ఆమెకు కావాల్సినట్టుగా ఆమెను చక్కగా విజయ్‌తో మాట్లాడటము, విజయ్‌కి సైగలు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే దీనిపైన ఫస్ట్ బేసిక్‌గా విజయ్ తల్లిదండ్రుల మీద చాలా ఎక్కువగా విమర్శలొస్తున్నాయి. అదేంటి, కోడలి స్థానంలో కోడలు రావాలి కదా! కోడలు రాకపోతే వీళ్ళకసలు బాధే లేదు. త్రిష వస్తే అలా ఎందుకు మాట్లాడుతున్నారు? త్రిషనసలు సపోర్ట్ చేయకూడదు కదా! తన వల్లే కదా! కొడుకు అలాగే కోడలి కాపురం కూలిపోయింది కదా! అలాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపైనే కాకుండా తన కోడలి పైన, త్రిష పైన కూడా ఇక విజయ్ దళపతి వాళ్ళ అమ్మగారు శోభా చంద్రశేఖర్ గారు చాలా ఘాటుగా అయితే స్పందించారు. ఇంతకీ ఆవిడ ఏమన్నారు అనేది గనక చూసినట్టయితే, ఆవిడ అన్నది ఒకటే ఒక మాట. "నా జీవితంలో నా కోడలి స్థానంలో ఉండే ఏకైక వ్యక్తి సంగీత." నిజంగా తను విడాకుల దాకా వెళ్ళింది కరెక్టే. కానీ నిజంగా తను విడాకులు తీసుకొని ఉన్నా కూడా తనే నా కోడలు. నా కోడలి విషయంలో నేను ఎప్పుడు కూడా మనసు మార్చుకోను, మాట మార్చుకోను. ఎందుకనంటే, నా మనవడు కానీ, నా మనవరాలు కానీ, నా కుటుంబం కానీ ఇంత అద్భుతంగా ఉంది అంటే, దానికి ప్రధానమైన కారణం సంగీత క్రమశిక్షణ. తను లేకపోతే నా కొడుకు జీవితం అనేది చాలా డిస్టర్బ్డ్‌గా ఉండేది. కానీ తను ఉండబట్టే నా కొడుకు జీవితం ఇంత హ్యాపీగా తను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతోంది. ఇక త్రిష విషయంలోకొచ్చినట్టయితే, ఆ రోజు నిజంగా మేము కేవలం నా కొడుకు ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తున్నాడో చూడ్డానికి వెళ్ళాం. కానీ హఠాత్తుగా ఆమె వాళ్ళ అమ్మతో అక్కడికి వచ్చింది. అలా వచ్చినప్పుడు మేమక్కడి నుంచి వెళ్ళిపోవటం కానీ, తనని వెళ్ళిపోమని చెప్పటం కానీ, ఈ సొసైటీలో సరైన పద్ధతి కాదు. అప్పటికి నేను ఏం జరుగుతోందనే విషయాన్ని నా కొడుకుని అడుగుదాం అనుకున్నా. కానీ అది సరైన సమయం, సరైన వేదిక కాదు. ఇంటికొచ్చిన తర్వాత తనకి గట్టిగా చెప్పటం అయితే జరిగింది. ఎందుకనంటే తను తను చెప్పిన తనేమని తనకి మేమేమని చెప్పాము అంటే, విజయ్ అలాగే సంగీతలిద్దరూ కూడా భార్యాభర్తలు. వాళ్ళకొక అద్భుతమైన జీవితం ఉంది. మంచి కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఖచ్చితంగా చక్కగా సురక్షితంగా ఉండాలి అంటే మాత్రం, నా కోడలి స్థానంలో నా కోడలు మాత్రమే ఉండాలి. అయితే ఎప్పుడైనా సరే విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, త్రిష నిజంగా అక్కడికి వచ్చినా కూడా అది కేవలం 15 ఏళ్ల మా బాబు అలాగే, అంటే మా విజయ్ అలాగే త్రిషకు ఉన్న స్నేహం మాత్రమే. వాళ్ళిద్దరూ కలిసి దాదాపుగా 5-6 సినిమాలకు పైగానే చేశారు. దాంతో వాళ్ళిద్దరికి మధ్య స్నేహం కుదిరిందే కానీ, నా కోడల స్థానంలోకి వచ్చే అర్హత ఎవ్వరికీ లేదు, రాదు. ఇక ఇక నిజం చెప్పాలి అంటే, హీరోయిన్ సంగీత కూడా మా అబ్బాయి ఫ్రెండే. హీరోయిన్ మీనా కూడా మా అబ్బాయి ఫ్రెండే. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉండుండొచ్చు. అందుకనే మేబీ త్రిష వాళ్ళ అమ్మగారితో కలిసి వచ్చింది. వాళ్ళ అమ్మగారితో కలిసి వచ్చింది అంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దానిలో తప్పేమీ లేదు అని. కానీ మీరన్నట్టుగా కరెక్టే. త్రిష వల్ల చాలా రకాల గొడవలకైతే దారి తీసింది. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో సెల్ఫ్‌గా ఎవరికి వాళ్ళు ఏం తప్పు జరిగిందనే దానిపైన అనాలిసిస్ చేసుకోవాలి. అంతేకాని ప్రతి ఒక్కటి ఇంకొకళ్ళు చెప్పే పొజిషన్‌లో లేరు అంటూ, ఇక సంగీత గురించి, త్రిష గురించి విజయ్ వాళ్ళ అమ్మగారు చాలా సీరియస్ అయ్యారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.